ఒక అందమైన అడవిలో ఈ కథ ప్రారంభమవుతుంది. ఆ అడవిలో ఒక వేగమైన కుందేలుండేది. అది తన వేగంపై చాలా గర్వపడేది. నాలాంటి వేగం ఎవరికీ లేదు. అదే అడవిలో ఒక తాబేలు నెమ్మదిగా కాని స్థిరంగా నడిచేది. నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావు? పందెం పెట్టాలని నిర్ణయించారు. కుందేలు చాలా వేగంగా పరిగెత్తింది. ఇంకా చాలా సమయం ఉంది, కొంచెం నిద్రపోతాను. కుందేలు చెట్టు కింద నిద్రపోయింది. కాని తాబేలు ఆగలేదు. నెమ్మదిగా ఆపకుండా ముందుకు సాగింది. అయ్యో, తాబేలు దగ్గరగా ఉంది. కుందేలు ఎంత పరిగెత్తినా ఆలస్యమైంది. తాబేలు విజయం సాధించింది. ఈ కథ మనకు చెప్పేది, నెమ్మదిగా అయినా నిలకడగా కృషి చేస్తే విజయం తప్పదు.